హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆది 963 క్రియేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. హెయిర్ గ్రోత్కి, ముఖ్యంగా హెయిర్ ఫాల్కి, డాండ్రఫ్కి తగ్గి కుదుళ్ళు మంచిగా గట్టిపడి జుట్టు స్మూత్గా అవ్వడం కోసం ఫస్ట్ టైం యూజ్ చేయంగానే మీకు బెస్ట్ రిజల్ట్ అనిపించిద్ది. ఇది ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని మందారం ఆకులు తీసుకోవాలి, అలాగే వేపాకు తీసుకోవాలి, కొంచెం కరివేపాకు కూడా తీసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని మెంతులు యాడ్ చేసుకొని దాంట్లో ఒక 1.5 లీటర్ 2 లీటర్స్ వాటర్ తీసుకోవచ్చు. వాటర్ తీసుకొని వాటిని స్టవ్ మీద సన్నని మంట పెట్టి బాగా మరగబెట్టుకోవాలి. బాగా దగ్గరికి వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. దాంట్లోని పోషకాలన్నీ బయటికి వచ్చి వాటర్ గ్రీన్ కలర్స్ మారుతుంది. ఫస్ట్ ఎల్లో కలర్లోగా అలా వచ్చిద్ది. అలా వచ్చిన తర్వాత గ్రీన్ కలర్లోకి వచ్చేంత వరకు జిగటగా బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ దాకా సన్నని మంట మీద బాగా ఉడకబెట్టాలి. ఉడికిన బాగా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసి చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఆ మిశ్రమంలో కొంచెం మనం పిండినట్టు మొత్తం కొంచెం పిసకాలి. అలా చేసిన తర్వాత ఆ వాటర్ని ఆకులు రాకుండా మనం స్నానం చేసే జగ్గులోకి కానీ ఏదైనా బౌల్లోకి కానీ కొంచెం ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత దాంట్లో మనం రెగ్యులర్గా వాడే షాంపూ ఉంటుంది కదా, అది కొంచెం తీసుకొని మనం కొంచెం దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మన తలకి హెడ్ బాత్ మామూలుగా షాంపూ ఎలా వాడతామో అలాగే వాడితే జుట్టు అనేది చాలా స్మూత్గా వస్తుంది. డాండ్రఫ్ కూడా ఒక 2 మంత్స్ వాడితే ఖచ్చితంగా డాండ్రఫ్ కూడా తగ్గిపోతుంది. జుట్టు అనేది మీకు ఫస్ట్ అటెంప్ట్లోనే జుట్టు స్మూత్గా, ఎంతటి రఫ్ హెయిర్ అయినా స్మూత్గా అవుతుంది. ఇలా వారానికి 2 టైమ్స్ వాడాలి. 1 to 2 months లోపు ఇలాగే చేస్తూ ఉంటే వారానికి 2 టైమ్స్ వాడుతూ ఉంటేనే ఎలాంటి హెయిర్ అయినా కూడా స్మూత్గా మారుతుంది. కుదుళ్ళు గట్టిపడి హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. ఈ షాంపూ టిప్ అనేది హెయిర్ ఫాల్కి, డాండ్రఫ్కి మంచిగా ఉపయోగపడుతుంది. మీరు యూజ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.